మేడం ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఈటల రాజేంద్ర తిరిగారు, ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత కూడా మళ్ళీ పబ్లిక్లో తిరుగుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ముందుగా అందరికీ నమస్కారము. ఈటల రాజేంద్ర గారు టికెట్ రాకముందు తిరిగారు, టికెట్ వచ్చిన తర్వాత తిరిగారు, గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు పబ్లిక్లోనే ఆయన తిరుగుతున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో నేను గెలిచినా గెలవపోయినా తీరుస్తాననే నినాదంతో ఆయన గెలిచిన వెంటనే ఆయనే స్వయంగా ప్రతి ఒక్క డివిజన్కి వచ్చి ప్రతి కార్యకర్తని ప్రతి ఒక్క ప్రజల్ని కలిసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తానని స్వయంగా ఆయనే హామీ ఇస్తున్నారు. అందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు మీ 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 దగ్గర ఉన్న సమస్యలు ఆయన దగ్గరికి ఎలా తీసుకుపోవాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడే మనకి ప్రభుత్వం వచ్చింది, ఒక 20 సంవత్సరాల తర్వాత బీజేపీ ఎంపీ అనేది మేము చూస్తున్నాము. కాబట్టి ఇంతకుముందున్న ప్రభుత్వం మారింది, టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ వచ్చింది, మాకున్న ఎంపీ అభ్యర్థి ఈయనే. కాబట్టి ఈ లోకల్గా ఉన్న ఏ సమస్య అయినా కూడా మేము నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి పైన వేరే గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ పనులు జరిగేలాగా ఈయనతో చేయించుకుంటామని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరే అన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇక్కడ వచ్చిందని. ఇంతకుముందు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఇక్కడ దీనికి ఎంపీ ఉండే, మీ పనులు ఏమన్నా జరిగాయా? ఇంతకుముందు ఉన్న ఇప్పుడు ఏదైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అప్పుడు ఎంపీగా ఉన్నారు మల్లికార్జున గారి పార్లమెంట్కి. ఆయన ఏ రోజు కూడా ప్రజల్లో తిరగలేదు, ఏ రోజు ఈ కుకట్పల్లిలో నేనంటూ చూడలేదు. నేను ఇక్కడ కుకట్పల్లిలోనే నివసిస్తున్నాను. ఏ రోజు ఆయన వచ్చి కార్యకర్తను కానీ లేకపోతే ప్రజల్ని కానీ కలిసి మీ సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నది లేదు. ఇప్పుడు కూడా ఆయన సీఎం అయిన తర్వాత కూడా చేసింది ఏమీ లేదు. మేడం ఇప్పుడు ఎలక్షన్స్ జరగకముందు సార్ తిరిగారు, ఎలక్షన్స్ అయిపోయినాక గెలిచినాక ఇప్పుడు మళ్ళీ పబ్లిక్లో వచ్చారు. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఈటల రాజేంద్ర గారిని మేమందరం కష్టపడి గెలిపించుకోవడం మాకు ముందు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉందండి. ఆయన చేసిన సేవలు కానీ ఆయన తిరిగిన కష్టం కానీ మేమందరం చూసి దగ్గరుండి మేము గెలిపించుకోవడం జరిగింది. ఆయన మీద ఒక నమ్మకం, భరోసా మాకు చాలా ఎక్కువ ఉంది. అట్లనే స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకొస్తారు, ప్రజల్ని కలవడానికి ముందుకొస్తారు, చిన్న పెద్ద అని ఎవరిని చూసుకోరు, అందరినీ ఒకలాగే ట్రీట్ చేసి అందరితో కలిసిమెలిసి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి రెడీగా ఉంటారు. ముఖ్యంగా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఈటల రాజేంద్ర గారు మేము గెలిపించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఉండే దీనికి అంటే ఎంపీగా, ఇప్పుడు ఎక్స్ఎంపీ ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండే పరిపాలన? నేను మీ మీడియా వాళ్ళనే ఒక మాట అడగగలనండి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రజల్లోకి రావడం ఎవరైనా చూసారా? కనీసం ప్రజల్ని కలిసారా? రోడ్డు మీద ఉన్న కనీసం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా లోకల్ ఎమ్మెల్యేకి చెప్పి కూడా చేయించలేని పొజిషన్లో ఉన్నారు. అది అందరు ప్రజలకి తెలిసింది. కాబట్టే ఈసారి మన మనిషి మనం ఎన్నుకోవాలి, మన ఓటు వేస్ట్ చేసుకోకూడదని చెప్పేసి ఈరోజు ఈటల రాజేంద్ర గారిని గెలిపించడం జరిగింది. ప్రజల నమ్మకం ఎప్పుడు ఆయన పోగొట్టుకోరు. అలాగే అందరినీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే ఫేస్ చేసి అది క్లియర్ చేసి ఆన్ ది స్పాట్ రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. అయితే చాలా సంతోషంగా ఉందండి. ఆయన గెలవటం మా అదృష్టం అనుకుంటున్నాము. మాకు ఇప్పుడు అనకూడదు నేను, కానీ మాకు ఈయన వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే హిందూ ధర్మం నిలబడుతుందనే ఒక ఆశ. మేము పూజల కాదు, ఎవరన్నా కానివ్వండి, ఇది మోడీ గారు అంటేనే మాకు ఎప్పటి నుంచో కొంచెం ఆయన రావటం మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. అది మాకు ఈ బిల్డింగ్ కూడా వచ్చినందుకు మేము వాచ్మెన్గా ఉంటాము. ఆయన మమ్మల్ని బాగా పలకరించారు, వచ్చి అలా ఉంటారని ఒక ఎంపీ మా దగ్గరికి వచ్చి పలకరిస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు. కానీ మాకు చాలా ఆనందంగా ఉందండి. నాకైతే బీజేపీ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా హిందూ ధర్మం నిలబడుతుందని ఫస్ట్ ఆనందంగా ఉంది. ఎన్నో మోడీ గారు ఎన్నో గుళ్ళు గోపురాలు అన్నీ చేశారు. అంతా చాలా ఆనందంగా ఉంది.